నమస్తే. కుమ్మెర మల్లన్న జాతరలో అమానుషం జరిగింది. 2 నెలల వయసున్న పసిపిల్ల కుల దురహంకారానికి బలైంది. అసలు విషయంలోకి పోతే దళితుడైనా బహుజనుడైనా వాడు అగ్రవర్ణాల ముందు ఎప్పుడూ అణచివేయబడేవాడు. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే కుమ్మెర మల్లన్న జాతరలో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటనను చూసి సమాజం మొత్తం సిగ్గుపడాలి. నాగర్ కర్నూలు జిల్లాలో కొమ్మెర మల్లన్న జాతర జరుగుతుంది. ఆ కొమ్మెర మల్లన్న జాతర కొద్దిగా ఫేమస్. సో అక్కడికి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు వస్తుంటారు, దైవ దర్శనం చేసుకుంటారు, పోతుంటారు. స్థానికంగా ఉండే గ్రామస్తులకు దైవ దర్శనం కోసం ఎటువంటి టోకెన్ లేదు. ఆ టోకెన్ పేరుతో ఒక గొడవ తయారై ఆ గొడవకు ఒక పసి ప్రాణం బలవాల్సి వచ్చింది. ఆ గొడవలో కులమే ఒక ప్రధాన అంశంగా మారింది. దరిద్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సర్పంచ్, ఆయన పేరు చెప్పడం నాకు అవసరం లేదు, అతని కుల దురహంకారానికి ఒక 2 ఏళ్ల పసిపాప బలైతే బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్కి పోతే సదరు పోలీసులు, ఎవరైతే పోలీసులు బాధితుల పక్షాన నిలబడి వారికి రక్షణ కల్పించాలనో అదే పోలీసులు సినిమాలో చెప్తుంటారుగా రక్షకులే భక్షకులుగా మారారని. సో అదే ఫార్ములాలో మీ పైన పోలీస్ కేసు పెట్టడానికి ఈ కుటుంబం ఇక్కడికి వచ్చిందని చెప్పని స్థానిక సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి 8ంటికి బాధితులు 8 గంటలకు పోలీస్ స్టేషన్కి పోతే 9-9:30 ప్రాంతంలో సదరు సర్పంచ్ పోలీస్ స్టేషన్కి వచ్చి తిరిగి బాధితులపైన కేసు పెట్టించు. చనిపోయిన పసిబిడ్డ తల్లి ఒక దళితురాలు, చనిపోయిన పసిబిడ్డ తండ్రి ఒక బహుజనుడు, బీసీ చాకలి కులానికి సంబంధించిన వాడు. దాడి చేసిన వర్గం ఏదైతే ఉందో అది రెడ్డి సంబంధిత వర్గం. సో ఈ రెడ్ల దురహంకారానికి ఇంకెంతకాలం దళిత బహుజనులు బలి కావాలి? పోలీసులు దళిత బహుజనులకు రక్షణ ఇవ్వకుండా అధికార పక్షానికి అండగా నిలబడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ సర్పంచ్పై కనీసం కేసు పెట్టకుండా బాధితులపైన కేసు పెట్టిండ్రు పోలీసులు. ఇది ఎంత దారుణమైన విషయం. కోవా పన్నుల్లో కులం వెతికే ఈ పేడ పురుగు జాతికి పసిగందుల్లో కులాన్ని వెతికి చంపడం పొరపాటు ఎలా అవుతుంది? అది కేవలం అలవాటే కదా. ఈ అగ్రకుల దురహంకారం అది పసి పాప అయినా కానీ, పెద్దవాళ్ళైనా కానీ, ముసలోళ్ళైనా కానీ, ఎవడైనా కానీ ఈ కుల దురహంకారానికి అతీతులు కాలేకపోతున్నారు. ఇదే సంఘటన ఒక అగ్రకులానికి సంబంధించిన పసిబిడ్డకు జరిగితే ఎలా ఉంటుంది? దాన్ని ఈ సమాజం ఓరుస్తుందా? ఈ మీడియా దాన్ని ఓరుస్తుందా? రెడ్డి కుల దురహంకారానికి ఒక బహుజన బిడ్డ 18వ తారీఖు నాడు బలైతే ప్రధాన వార్తా పేపర్లు మొత్తం రేవంత్ రెడ్డి గారు బాకా ఊది ఆంధ్రజ్యోతి అయినా, ఈనాడైనా, ఎన్టీవీ అయినా, తొక్క తోటకూర ఏ ఛానల్ అయినా కానీ ఈ విషయం సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ అయిపోయి దేశవ్యాప్తంగా వైరల్ అవ్వడంతో ఇవాళ మెల్లగా వార్త రాసినాయి. ఏ వార్తా సంస్థ కూడా సంఘటన జరిగిన వెంటనే వార్తను రాయలేదు. ఎందుకు? ఏమడ్డొచ్చింది వాళ్ళకి ఈ వార్త రాయకుండా? దీని వెనక అధికార పార్టీకి ఏమైనా నష్టం జరిగే అంశాలు ఉన్నాయా? ఏం దాయాలనుకున్నారు సమాజం నుంచి ఈ వార్తాపత్రికలు? నిజాన్ని 1 రోజు దాయగలరు, 2 రోజులు దాయగలరు, ఎన్ని రోజులని దాస్తారు? రేవంత్ రెడ్డి గారు బాకా మీడియా చూపెట్టినా చూపెట్టకపోయినా కర్లా రాజేష్ లాకప్ డెత్ ఎలా అయితే బయటకు వచ్చిందో, ఈరోజు కుమ్మెర జాతరలో జరిగిన దళిత బిడ్డ మరణం ఎలాగైతే బయటకు వచ్చిందో, మీరు ఎంత అణచివేసినా అలాగే ప్రతి వార్త బయటకు వస్తుంది. ప్రతి వార్త సమాజానికి తెలుస్తుంది సోషల్ మీడియా ద్వారా. సో ప్రజలారా, ఈ దేశం సిగ్గుపడాల్సిన విషయం, ఈ సంఘం సిగ్గుపడాల్సిన విషయం. ఈనాటికి 21వ సెంచరీ చరమాంకంలో కూడా కులం పేరుతోని హత్యలు జరుగుతుంటే, కుల దురహంకారం పేరుతోని దాడులు జరుగుతుంటే దాన్ని చూపెట్టని మీడియా సిగ్గుపడాలి, దాన్ని చూస్తూ మనం సిగ్గుపడాలి.